నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ తెలుసు, నా పేరు లక్ష్మి, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. టుడేస్ టాపిక్ అయితే మీకు తెలిసే ఉంటుంది, థంబ్నెయిల్లో అండ్ టైటిల్లో కూడా మీరు చూసుంటారు కదా. అదే అమెజాన్ నుంచి వచ్చినటువంటి పార్సిల్ అన్బాక్సింగ్ అనమాట అండి. సో నేను 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, నేను 2-3 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. సో అవన్నీ కూడా నాకు ఒకేసారి డెలివరీ అయ్యాయి అనమాట అండి. సో నేను దసరా వెకేషన్ కాబట్టి ఇంట్లోనే ఉన్నాను, రిసీవ్ చేసుకున్నాను. సో వచ్చిన వెంటనే అయితే మనకి ఏం వచ్చిందా, మన ప్రోడక్ట్ ఎలా వచ్చిందో అని చెప్పి చూడాలని ఆతృత ఉంటుంది కదండి. సో దానివల్ల నేను పార్సెల్ రాగానే అయితే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకి ర్యాక్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ 3 ర్యాక్ కంటైనర్ అనమాట అండి అది. సో ఆ 3 ర్యాక్స్ కంటైనర్ అనేది వాటికి అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే మనకు వచ్చినటువంటి ఐటెమ్ డ్యామేజ్ లేకుండా వచ్చిందా, లేదు అంటే ఏదైనా పార్ట్స్ మిస్ అయ్యాయా అని చెప్పి చూసుకోవాలండి. సో అది చూసుకున్న తర్వాత దాన్ని అయితే నేను అటాచ్ చేయకుండానే పక్కన అనేది పెట్టేశాను అనమాట. ఎందుకంటే మిగతా ఐటమ్స్ కూడా చూసి దాన్ని అటాచ్ చేద్దాం కదా అని చెప్పి వచ్చిన దాన్ని అయితే నేను పక్కన పెట్టాను. సో దాని కింద ఉన్నటువంటిది అయితే స్టీల్ కడాయి అండి, ట్రైప్లై మోడల్లో ఉన్నటువంటి స్టీల్ డీప్ కడాయి, ఇంకొకటి ఫ్రై ప్యాన్ అనమాట. సో ఆ రెండు కూడా నేను కాంబో సెట్లో ఆఫర్లో ఉండగా నేను ఆర్డర్ పెట్టాను. సో చాలామంది అయితే నాకు సజెషన్స్ ఇచ్చారు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వెల్ విషర్స్ అవ్వచ్చు, అందరూ కూడా మా హెల్త్ గురించి, మా ఫ్యామిలీ హెల్త్ గురించి ఎంతో కేర్ తీసుకుని నాకు ఎంతో అభిమానంగా సజెస్ట్ చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి కామెంట్ చేయడం కూడా అంటే కొంతమందికి తెలియదండి, వాళ్ళకి ఎలా కామెంట్ చేయాలో తెలియక నాకు డైరెక్ట్గా కొంతమంది అయితే కాల్ చేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు అల్యూమినియం ఇంకా నాన్ స్టిక్ వెజల్స్ అనేవి యూస్ చేసేదాన్ని. సో అవి వాడడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి చాలామంది నాకైతే సజెస్ట్ చేశారనమాట. సో దానివల్ల నేనైతే అన్నీ మార్చలేము, కానీ జస్ట్ కొంతవరకు నేను మార్చడానికి ట్రై చేశాను అనమాట. సో అదే మీకు చూపిస్తున్నాను. అయితే ఈ ఫ్రై ప్యాన్ అనేది కొంచెం చిన్నది వచ్చిందండి, అంటే 2-3 మెంబర్స్కి అయితే సరిపోతుంది, కానీ అంతకంటే ఎక్కువ ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఇది సరిపోదని నా ఉద్దేశం. కాకపోతే ఆ ఐటెం అనేది చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి. దానివల్ల నేను ఇంకా రిటర్న్ పెట్టకుండా ఉంచేద్దామని చెప్పి అనుకుని పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ ఇంకొక బాక్స్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదే కలర్ఫుల్గా ఉండేటువంటి ర్యాక్స్ ఉండేటువంటి ప్లాస్టిక్ కంటైనర్ అనమాట అండి. సో ఇది కూడా నేను చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికనే ఆర్డర్ పెట్టాను అనమాట అండి. అంటే మా హాల్లో మాకేమీ కబోర్డ్స్ కానీ ర్యాక్స్ కానీ ఏమీ రాలేదు. సో దానివల్ల చిన్న చిన్న ఐటమ్స్ కనీసం మేము రిమోట్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. దానివల్ల ఏదో ఒక చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక ఐటమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఇదైతే ఆర్డర్ పెట్టానండి. సో ఇదైతే నాకు బాగా అనిపించింది అనమాట. సో ఇలా అన్నీ కూడా అటాచ్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకొని ఒకదాని తర్వాత ఒకటైతే మేము అటాచ్ చేసేసామన్నమాట. అటాచ్ చేసి ఈ లోపల మా చిన్నపాప అయితే సైకిల్తో రౌండ్లు వేసేస్తుందండి లోపల. సో తన్ని మేనేజ్ చేసుకుంటూ ఈ ర్యాక్స్ అనేవి నేను అటాచ్ చేశాను. సో అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది ఒకసారి మీరే చూడండి. మా పిల్లలకైతే ఈ కలర్ఫుల్ ర్యాక్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే పిల్లలకి వంట పాత్రలతో సంబంధం ఉండదు కదా, వాళ్ళకి ఎంతసేపు కలర్ఫుల్గా ఉండే ఐటమ్స్ నచ్చుతాయి. సో మీ అందరికీ నేను తీసుకున్న ఈ వస్తువుల్లో ఏ వస్తువు బాగా నచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇంతకుముందు ఓపెన్ చేసినటువంటి ర్యాక్ ఉంది కదండి, 3 ర్యాక్స్ కంటైనర్, ప్లాస్టిక్ కంటైనర్. యాక్చువల్గా ఇది కూడా నాకు అంతగా నచ్చలేదండి, ఎందుకంటే కొంచెం చిన్నగా వచ్చింది ఐటమ్ అయితే, కానీ స్ట్రాంగ్ అయితే ఉందండి. సో దానివల్ల నేనైతే ఇది కూడా రిటర్న్ పెట్టకుండానే ఉంచేసాను అనమాట. ఇది కిచెన్లోకి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి యూస్ చేసుకుందాం కదా అని చెప్పి తెప్పించాను అనమాట. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.